ఎక్కు ఓ చిన్నమ్మ ఈడ ఓ చిట్టమ్మ ఈడ లడ్డు చిట్టమ్మ లడ్డు నాను దొంగమ్మ నువ్వు అట్టే ఉంటా ఉంటా అట్టే ఉంటా అట్టే ఉండాలా అట్టే ఉండాలి నువ్వు ఓ చిన్న అది ఉండు ఓ నానమ్మ ఓ నానమ్మ ఓనమ్మ ఏంది ఏం లేదురా ఓ కావాలా ఏం కావాలా చెప్పు హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే సాటర్డే రోజు వ్లాగ్ అనమాట. అది మార్నింగ్ లేయంగానే ఈరోజైతే మేఘాలు ఫుల్గా 3 డేస్ నుంచి వర్షాలని చెప్తున్నారు మా ఏరియాకి. ఈరోజైతే బాగా మబ్బులు లేసేసింది. మధ్యాహ్నం నుంచి అయితే వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు నేను వాయిస్ ఇచ్చేటప్పుడు కూడా బయట ఫుల్గా వర్షం పడతా ఉన్నది. సరే, ఇంకా బుడ్డగాడైతే మార్నింగ్ లేయంగానే ఈరోజు వాడి ముద్దు శాస్త్రాలతో అయితే నాకు ఈరోజు ప్రారంభం అయిపోయింది అనమాట. రోజైతే ఇంకా ఆడిస్తూ ఉంటాడు, రోజుసేపు ఆడించమంటాడు నన్ను. అలాగా రోజుసేపు దాంతో ఆడుకొని బయట మొక్కలు కసులు ఈ పనులన్నీ అయ్యాక టీ పెడుతున్నాను. అంటే దీనికి ముందు నేను ఉప్పు దీపం ఫ్రైడే నేను ఉప్పు దీపం పెడతాను కదా, ఆ మూల ఉండింది చూపెట్టాను మీకు. అది అంతా క్లీన్ చేసేసి అది ఒక చెట్టు మొదట్లో పోస్తాను సాటర్డే మార్నింగు అని నేను చెప్తూ ఉంటాను. అది వెళ్ళేసి అది పోసేసి అక్కడ క్లీన్ చేసి మళ్ళీ ఈ గిన్నెలు అన్నీ అక్కడ సర్దేశాను అనమాట. నేను కిచెన్లోనే ఆగ్నేయం మూలే పెట్టుకుంటాను ఎప్పుడు ఫ్రైడే. నాకు వీలైనప్పుడు ఏమి ఇంట్లో అడ్డంకులు లేనప్పుడు మాత్రమే పెట్టుకుంటాను. ఖచ్చితంగా పెట్టుకోవాలి అని ఇన్ని వారాలే అని అయితే నేను ఏం పెట్టను. నాకు వీలైనప్పుడల్లా నేను చేసుకుంటూ ఉంటాను. ఇంకా టీ అవి తాగాక ఈరోజు టిఫిన్ అయితే దోసపిండి ఉన్నది, దోశలు పోసాను. ఇంకా లాస్ట్కి కూరకైతే ఏమి కూరగాయలు లేవన్నమాట. చెప్తా ఉంటాను కదా, ఇంట్లో ఈ వేసి ఉన్నాను ఆకుకూరలు అక్కడక్కడ. కొంచెం తోటకూర, చిరుకూర అంతకుముందు చాలా రోజుల కిందట చల్లాను అనమాట. అవి కొంచెం మొలిచాయి, కొంచెమే మొలిసాయి, కొన్ని పాడైపోయి ఉన్నాయి అనమాట. అప్పుడప్పుడు నేను గిల్లుకుంటూ ఉంటాను. ఒక గెబ్బిడాకైతే నాకు సరిపోతుంది, మళ్ళీ చిగురు పెట్టి వస్తూ ఉంటుంది అనమాట. ఈరోజైతే కొంచెం వచ్చింది, దాన్ని అయితే పప్పు చేస్తూ ఉన్నాను. కొంచెం కందిపప్పు వేసి ఆకుకూర వేసి పప్పు చేసేసాను. మధ్యాహ్నం భోజనంలోకి అయితే నాకు కానీ కుక్కలకి కానీ అన్నిటికీ సరిపోయింది. ఈవినింగ్ అయితే టిఫిన్, ఈరోజు సాటర్డే కదా, ఈవినింగ్ కూడా టిఫిన్ చేస్తాము. మా అమ్మ కూడా నేను ఈ వాయిస్ ఇచ్చేటప్పటికి నైట్ అయిపోయింది. మా అమ్మ కూడా వచ్చింది, మా వారు వచ్చేసారు డ్యూటీ నుంచి. అందరికి కూడా సరిపోయింది అనమాట. దోశల్లో కూడా ఈ పప్పు వేసుకొని తిన్నారు. వాళ్ళు బాగున్నది, సూపర్గా ఉన్నది అని. మా అమ్మ అయితే మాత్రం భలే హ్యాపీగా తినిందనమాట. చాలా టేస్ట్గా ఉన్నదమ్మ పప్పు, మన ఇంట్లో పండిన ఆకుకూర కదా, చాలా ఎందుకంటే నాకైతే భలే టేస్ట్ అనిపిస్తూ ఉంది, దోశలోకి సూపర్గా ఉన్నది అని చెప్పింది. మామూలుగానే పప్పు చేసుకోవడం అందరికీ తెలుసు కదా. ఈ తోటకూర అయితే నేను
తాలింపులో వేయకుండా కుక్కర్లో పప్పుతో పాటే కుక్కర్లోనే వేసాను అనమాట. విజిల్స్ వచ్చాక తాలింపు పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ అయితే ఈ గది ఉన్నది కదా, మీకు నేను చెప్పాను, నేను మా హౌస్ ముందు పక్కన ఇది కొట్టు కోసం కట్టించుకున్నాను. అంటే టైలరింగ్ కానీ ఏదన్నా, నేను యాక్చువల్గా టైలరు, బట్టల షాప్ అయినా, ఫ్యూచర్లో ఏదైనా వర్క్ మెషిన్, ఎంబ్రాయిడరీ వర్క్ మెషిన్ పెట్టుకునేదానికైనా కనీసం ఏదో ఒక దానికి ఉంటుంది అని ఒక షాప్ కట్టించుకున్నాను అనమాట ఇల్లు కట్టించేటప్పుడు. ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఇదంతా క్లీన్ చేయాలి. దీంట్లో మొత్తము వేస్ట్ సామాన్ అంతా వేసాను. ఇప్పుడు అనుకోవచ్చు మరి షాప్ పెట్టలేదేమి అని. టైలరింగ్ కాబట్టి మిషన్ అయితే ఇంట్లోనే పెట్టినాను. మేము ఉండే ఏరియాలో హౌసెస్ కూడా ఎక్కువ లేవు. నాకు వచ్చే బట్టలకు 1-2 బట్టలు మిషన్ ఇంట్లోనే, నేను ఒకదాన్నే ఉంటాను ఇంట్లోనే, మా వారు డ్యూటీలో ఉంటారు కాబట్టి నాకు మా వారు కూడా ఇప్పుడు పెట్టొద్దు అంటారు, నువ్వు ఒక్కటే ఉంటావు ఇంట్లోనే, ఎవరంటే పక్కన ఇల్లు లేవు, మనం ఏదైనా పెట్టామంటే ఎవరంటే వాళ్ళు వస్తూ ఉంటారు, ఏదైనా ఇబ్బంది జరగవచ్చు, సింగిల్గా ఉంటాం కాబట్టి ఇప్పుడల్లా మనకేం వద్దులే, మన ఇద్దరము ఇంట్లో ఉన్నప్పుడు చేసుకుందాము. ఇప్పుడు ప్రస్తుతానికి నాకు తెలిసిన వాళ్ళు కొన్ని ఖాతాలు ఉంటాయి కదా, బాగా క్లోజ్ అయిన వాళ్ళవి నాకు తెచ్చిస్తారు. అవి నేను ఇంట్లోనే కుడతానన్నమాట. ఆ మిషన్ ఇంట్లోనే పెట్టుకొని ఉంటాను. ఇక్కడుండే మిషన్ లోపల ఉన్నది, ర్యాకులు అవన్నీ ఇక్కడే వేసాను. నేను వాడకుండా ఉండే సిలిండర్లు, మొన్న నేను సంక్రాంతికి హౌస్ సర్దాను కదా, మిగిలిపోయిన కొన్ని సామాన్లు మారవాలన్నాను కదా, సిల్వర్ సామాన్ అంతా మార్చి కొన్ని కొత్త ఏమన్నా తెచ్చుకోవాలనుకున్నాను కదా, అవి కానీ మేము ఇల్లు కట్టేటప్పుడు చాలా సామాన్లు కొన్ని మిగిలాయి. కరెంటుకు సంబంధించినవి, వాటర్ పైపులకు సంబంధించిన ముక్కలు ఉంటాయి కదా, డమ్మీలు అంటే క్లాంపులు, వాటికి ఎల్ లాంటివి, వి లాంటివి, అట్లాంటివన్నీ కరెంటుకు సంబంధించింది. ప్లంబింగ్ సంబంధించినవి, పెయింట్లు కొన్ని చిన్న చిన్న డబ్బాలు, కొన్ని పెయింట్లు, ఇంకా మేము బేల్దార్ సామాన్లు ఉంటాయి కదా, మేము కొన్నామన్నమాట. టకారాలు కానీ, టాపీలు కానీ, గుణపం అంటే గడ్డపార్లు, చలవపార్లు, ఇలాంటివన్నీ కూడా మేమే కొన్నాము ఓన్గా. అంటే బాడుకు తెచ్చుకుంటే చాలా కాస్ట్ అవుతుంది, అన్ని రోజులు కట్టాల్సి వస్తుంది కదా, మనము కొనేసుకుంటే ఉంటాయి, ఫ్యూచర్లో మనకి ఇంకేదన్నా కట్టాలన్నా మనకు పనికి వస్తాయిలే అని చెప్పేసి మేము కొన్నామన్నమాట. ఆ సామాన్లన్నీ మొత్తం ఫుల్గా ఎడేసి ఉంటాను. నేను ఇంట్లో చేరేటప్పుడు ఈ రూమ్ని కడిగామంతే, మళ్ళా నేను శ్రావణ మాసం వచ్చింది క్లీన్ చేయలేదు, తర్వాత మధ్యలో కార్తీక మాసం వచ్చింది క్లీన్ చేయలేదు, సంక్రాంతి వచ్చింది క్లీన్ చేయలేదు, ఎందుకంటే మొత్తం వేస్ట్ సామాన్ అంతా ఇక్కడ వేసేస్తామన్నమాట. అందుకని ఒకసారి నేను మెట్ల కింద రూమ్లో కూడా అన్నీ ఉంటే అక్కడ వాషింగ్ మెషిన్ పెట్టాలని క్లీన్ చేసేసి ఆ సామాన్లు కూడా ఇక్కడ వేసాను. ఆ లోపల 2 ర్యాకులు ఉన్నాయి. నేను అంతకుముందు రెంట్ హౌస్లో ఉన్నప్పుడు బట్టలు అవన్నీ సేల్ చేసేదాన్ని అనమాట, అప్పుడు తెప్పించుకున్నాను. ఇంకా అవి కూడా నేనేం వాడడం లేదు కదా అని మొత్తం అన్నీ ఈ రూముల్లో అయితే వేసేసాను. ఇంకా ఇవన్నీ తీసేసి మెట్ల కింద ఇప్పుడు వాషింగ్ మెషిన్ పెట్టాను కదా, అక్కడ సర్దాను, పట్టినంత వరకు అక్కడ సర్దాను. కొన్ని ర్యాకు, మిషను ఆ 2 ర్యాకులు బయట పెట్టున్నాను. అసలు ఎందుకు ఇది నేను ఇప్పుడు క్లీన్ చేశాను, అర్జెంటుగా ఎందుకు క్లీన్ చేయాల్సి వచ్చింది ఈ రూము అంటే, మామూలుగా మేము ధాన్యం కొనుక్కుంటున్నాం అన్నమాట, వడ్లు అంటాం కదా, వడ్లు కొనుక్కుంటున్నాము. మాకు ఒక సంవత్సరానికి మోయినంగా పోయేటట్టు, ఇంట్లో వేసుకుంటే ఇంకా పురుగులు అవి వస్తూ ఉంటాయి వాటిల్లో నుంచే. మా వారు ఏమంటే ఇది క్లీన్ చేసేసేయి, ఇక్కడ వేసి పెడదాము, మిగిలినప్పుడు ప్లేస్ ఉంటుంది కదా, దాన్ని వేసేసినాక కొంచెం ప్లేస్ ఉంటుంది, అప్పుడు ఈ ర్యాకులు అవి అక్కడ సర్దేసుకుందాంలే అని అయితే అనుకున్నాము. బహుశా రేపో ఎల్లుండో వస్తాయి, అందుకని ఇప్పుడు అంత అర్జెంటుగా ఇదైతే క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట. అంత బూజు దులిపేసి అదంతా చిమ్మేసి నీట్గా కడిగేసి ఆరబెట్టాను. ఆ ధాన్యం కోసమనే ఇప్పుడు అంతా, నేనేమి ఇప్పుడు కొట్టు పెట్టాలి, అర్జెంటుగా బిజినెస్ పెట్టాలని కాదు క్లీన్ చేసేది, అది స్టాక్ చేసి పెట్టుకుందాము అని చెప్పేసి. అంటే ఈ రూమ్కి కొంచెము వర్క్ కూడా ఉన్నది. ఇప్పుడు షట్టర్ ఉన్నది, ఇప్పుడు నేను ఆ బూజు దులిపే కాడ ఆ పక్కన షట్టర్ ఉన్నది. వర్షం వచ్చినప్పుడు ఆ షట్టర్లో నుంచి కూడా జల్లులాగా వాటర్ వస్తాయి లోపలికి. ఆ షట్టర్ పైన అవుట్ సైడు మనకి కొంచెం బయట సైడు ఒక రేక్ పెట్టియాలన్నమాట, వాటర్ లోపలికి రాకుండా. ఆ పని కూడా ఉన్నది, రేపో ఎల్లుండో ఆ పని కూడా చేపించాలి.
అప్పుడు అన్నీ కొన్ని చెప్తుంటాను కదా, చిన్న చిన్న పనులు కొన్ని కొరవ పడిపోయి ఉన్నాయి అని చెప్పేసి. అందుకని ఇప్పుడు ధాన్యం అయితే ఆ మూల, ఇప్పుడు ఆ చివర అంతగా నీళ్ళు కూడా అక్కడికి జల్లు కొట్టదు. మూటల మీద మూటలు అంటే ఒక 10 తూములు కొనుక్కుంటున్నాము, అందులో వేసి పెట్టేసుకుందాంలే అని చెప్పి నేను ఆ ధాన్యం తెచ్చి వేసినప్పుడు కూడా నేను చూపెడతాను వీడియో, దీంట్లో ఎలాగో సర్దుకున్నాము ఆ ధాన్యం మూటలు అని చెప్పేసి. ఆ సామాన్ అంతా మాత్రం మీకు చూపెట్టాను కదా, మొత్తం ఆ వాషింగ్ మెషిన్ ఉన్న రూమ్లోకి అక్కడ సర్దేశాను. ధాన్యం బస్తాలన్నీ సర్దినాక గ్యాప్ ఉంటుంది కదా ఇక్కడ, ఇప్పుడే పెడదామంటే వాళ్ళు మూటలు వేసేటప్పుడు అసలే సన్నగదనమాట. ఇది అంతా ఒక 5.5 అడుగు ఎడల్పు ఉంటుంది, పొడవేమో 15 అడుగులు పొడవు ఉంటుంది, కానీ వెడల్పు 5.5 అడుగే ఉంటుంది అనమాట. లోపల అంత ఎక్కువ ఉండదు. అందుకని చెప్పి వాళ్ళకి తగులుతూ ఉంటాయని ప్రస్తుతానికి లోపలైతే ఏం సామాను ఉంచకుండా ఖాళీగా పెట్టాము. రేపు ఎల్లుండో ఇంకా ఇదంతా వస్తాయి, అవి వచ్చినప్పుడు అందులో వేసేస్తాము. అందుకని క్లీన్ చేశాను అనమాట. ఇప్పుడు అంత అర్జెంటుగా క్లీన్ చేసేయాల్సి వచ్చింది. మొన్నే చెప్పారు, నిన్న ఇంకా ఫ్రైడే ఇన్ని రోజుల నుంచి ఖాళీగా పెట్టున్నాం కదా, ఫ్రైడే రోజు క్లీన్ చేయకూడదు అని అంటుంటారు మామూలుగా. మంగళవారము శుక్రవారము క్లీన్ చేయకూడదు అని అనుకుంటుంటారు పెద్దవాళ్ళు, అంటుంటారు కదా. అందుకని నిన్న నేనైతే క్లీన్ చేయలే. సరే ఈరోజు ఎలాగో సండే పైన వస్తాయి అని చెప్పారు, అందుకని నేను ఈరోజు అయితే క్లీన్ చేసేసాను అనమాట ఈ ప్లేసు. ఇలాగా అన్నమాట. అంతా క్లీన్ చేసేసాను. క్లీన్ చేశాక రూమ్ అయితే ఇలాగా ఉన్నది మొత్తము. అంత కరెంట్ కూడా వేపించున్నాము ఈ రూమ్కు. అంటే నేను బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనే పెట్టాను, కాకపోతే మనం ఉండే ఏరియాలో ఇంకా హౌసెస్ ఎక్కువ పడలేదని చెప్పేసి అలాగా వదిలేసామన్నమాట. మధ్యాహ్నం అయిపోయింది, టైము 12:31 అయిపోయింది. బోదిందూర్ దానా ఇదో రా, నువ్వు తిను, నువ్వు తినకపోతే ఓట్లకే వేసేస్తా. ఇంకా అంతా అది క్లీన్ చేసేసి వంట అయితే చేసేసాను కదా, ఇంకా వీటిలన్నిటికీ భోజనం పెట్టేసినాను. మధ్యాహ్నం కల్లా వర్షం బాధేసింది అనమాట. 2:30 ఆ టయానికల్లా పెద్ద వర్షం వచ్చింది, బాగా మంచి జల్లు పడింది, బాగా ఉరుములు మెరుపులు. ఇప్పుడు నేను వాయిస్ ఇచ్చేటప్పుడు కూడా మీకు నాకు బ్యాక్గ్రౌండ్లో ఫుల్ వర్షం పడుతున్నది. మా అవుట్ సైడు ఉరుములు మెరుపులు వస్తూ ఉన్నాయి అన్నమాట. పెద్ద పెద్ద ఉరుములు లేవు కానీ ఉరుములు ఉన్నాయి. అలాగా వర్షం అయితే బాగా పడిపోతూ ఉన్నది. చూడండి ఎలాగ పడిపోతూ ఉన్నదో.
అలాగా వర్షం వేస్తా కొంచెం తెరపించింది అనమాట ఈవినింగు. ఇంకా పాలు దగ్గరికి కూడా వెళ్ళేసి నేనే పాలు తీసుకొచ్చాను. మా అమ్మకు కూడా ఫోన్ చేశాను అనమాట. ఒకటే ఉంటుంది వర్షానికి, నువ్వు వచ్చే పని అయితే రామ్మా అంటే, తెరపిస్తే వస్తాలేమ్మా అని అనింది. అప్పుడు తెరపించింది. ఈవినింగ్ 6 ఆ టైంలో వచ్చిందనమాట అమ్మ కూడా. ఈ లోపల నేనేమంటే టీ అయి పెట్టుకొని నేను దాగేస్తున్నాను. బుడ్డగాడు కూడా పాపం అన్నం సరిగా తెల్ల, అది ఎందుకో ఒక్కోసారి సరిగా తిందు. ఇంకా అందుకని పాలు కాసి పోసాను అనమాట. శుభ్రంగా పాలు అయితే మాత్రం బాగా తాగేసింది. నిన్నటి పాలు ఉన్నాయి కదా, నేను కొంచెం టీ పెట్టుకొని దానికి పోసేసాను. ఇవన్నీ ఈరోజు నేను తెచ్చిన పాలు అనమాట. ఈవినింగ్ పోయించుకుంటాం కదా, 1/2 లీటర్ పాలు, అందులో పావుసేరు పైన మళ్ళీ నీళ్లు పోసాను నేను. ఇలాగ ఇవైతే కాసి పెట్టేస్తాను, ఫ్రిడ్జ్లో పెట్టేస్తామంటే రేపు మార్నింగు దీంట్లో నుంచే మేగడ అంతా ఉంటుందని చెప్తుంటాను కదా, అదైతే తీసి పక్కన పెడతాను. ఇప్పటికే ఆల్రెడీ 20 రోజులు అయిపోయి ఉన్నది, పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా ఎన్నపోసి చేయలే. ఈరోజు చేద్దాం అనుకున్నాను కానీ ఈ క్లీనింగ్ పని అంతా పెట్టుకొని ఉన్నాను, అవ్వదులే ఈరోజు అని చెప్పేసి అదైతే నేను చేయలేదన్నమాట. ఇంకా అదే చెప్పాను కదా, ఇంకా ఆ టయానికి 5:30, 6, 6:30 ఆ మధ్యలో వచ్చిందనమాట. అది ఎప్పుడు టైం నేను సరిగా చూసుకోలేదు. స్నానం చేసి నేను దేవుడికి పూలు అవి కోసుకొని వెళ్ళి పూజ చేద్దాం అనుకుంటా ఉన్నాను, పూలు కోస్తా ఉన్నాను. అప్పుడు వచ్చిందనమాట మా అమ్మ. బుడ్డగాడు ఇంకా రాగానే ఊపిరి తిని అయినట్లా ఊపిరి ఆడినాడు కదా, దాని ప్రేమతోటే చంపేస్తాడనమాట. అట్లాగే ఇంకా స్నానం అన్నీ అయిపోయి ఉన్నాయి. మా అమ్మ వచ్చేసరికి ఇంకా పూజ అవి చేసేసాను. సాటర్డే కదా, నేను పూజ చేసుకునేసరికి మా వారు కూడా డ్యూటీ నుంచి వచ్చేసారు. 7:30, 8 ఆ టయానికి వచ్చేసాడనమాట. ఇంకా టిఫిన్ కూడా దోసపిండి ఉండింది, ఇంట్లోనే దోశలు పోసానని చెప్పాను కదా, ఈ టిఫిన్కి అయితే అదేనమాట. ఈరోజు అయితే ఇలాగా సాటర్డే లాగైతే ఇలాగా కంప్లీట్ అయిపోయిందనమాట. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చూసిన వాళ్ళు ఒక లైక్ చేయండి. మీరు ఒక లైక్ చేస్తే యూట్యూబ్ నాకు కొంతమందికి నన్ను రికమెండ్ చేస్తుంది, నా వీడియోలు రికమెండ్ చేస్తుంది. ఎలా ఉన్నదా అనేసి ఒక కామెంట్ కూడా చేయండి. ఈ పూలైతే మన గార్డెన్లో వచ్చిన పూలే. ఈ కొంచెం పూలే 2, ఒక చిట్టి మందారం, ఒక పెద్ద మందారం, నందివర్ధనం పూలు ఒక 3 ఉన్నాయి, ఒక జాజిమల్లి పువ్వు, ఒక ఆడామల్లి పువ్వు ఉండిందనమాట. మొత్తానికి అవేనమాట ఈరోజు మన తోటలోనే ఆ తోటకూర వచ్చింది. ఒక టమాటా కూడా మన తోటలో పండిన టమాటాని పప్పులో వేసాను అనమాట. నిన్న కోసాను కదా ఆ టమాటాని, ఆకుకూర పప్పులో కూడా ఆ టమాటానే వేసాను. పచ్చిమిరపకాయలు లేవు, అన్నీ చిన్న చిన్న పిందెలు ఉన్నాయి, అందుకని కొయ్యలు ఎండుమిరపకాయలు వేసిన పప్పులో కూడా. అలాగా దోశలు పోసుకొని అయిపోయింది, నైట్ అయితే అయిపోయింది. ఇంకా సర్దేసుకున్నాను అనమాట. ఇదండి ఈరోజు వీడియో అయితే. నా వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒక కామెంట్ చేయండి ఎలాగున్నాయి అని చెప్పేసి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్. Thank you.